కూడా రావా అంటే వస్తాయన్నారు వీళ్ళు. అందుకోసం ఆంధ్రాలో వీళ్ళందరికీ మంత్రి పదవి ఇవ్వలేకపోతున్నామని రాయపాటికి పోలవరం కాంట్రాక్టు ఇట్లా వీళ్ళందరినీ పోషించేసి జగన్ని కంట్రోల్ చేయడం కోసం. ఎందుకు జగన్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గానికి తెలంగాణ రాయలసీమలో పట్టుంది ఆర్థికంగా అన్ని విధాలుగా. కాబట్టి ఇతన్ని కంట్రోల్ చేయాలంటే తెలంగాణ విడదీసేస్తే అయిపోతుంది, రెడ్డి కాకుండా చేస్తే అయిపోతుంది. ఆంధ్రాకి అయ్యేటప్పటికి కమ్మ సామాజిక వర్గం బలంగా ఉంటుంది, కాపు సామాజిక వర్గం బలంగా ఉంటుంది, ఇక్కడ రెడ్డిని దొక్కేయచ్చు. ఇది వాళ్ళు వేసిన ఎత్తుగడ. అందులో భాగంగా జగన్ కానీ ఇదంతా స్కెచ్ ఎవరు? సోనియా గాంధీకి అంత సీన్ ఉందా? రాహుల్ గాంధీ అదంతా తెలియదా జగన్కి? కాబట్టి అట్టంటోడి దగ్గరికి వెళ్ళి తల వంచే రకమే ఇది. అది తన కార్యకర్తకి చెప్పాలి. అది రెండో ప్లాన్ వేసుకున్నాడు. ఆ మొక్కలో అదొక ప్లాన్ ఉంది. మూడోది వచ్చేటప్పటికి రాష్ట్రంలో భవిష్యత్తులో వీళ్ళ ముగ్గురు అంటే ఒకవేళ నువ్వు కాదన్నా సరే అనే షర్మిలకి ఇటు మాణిక్యం ఠాకూర్కో సంకేతం ఇచ్చాడు. మీరు గనక నన్ను టార్గెట్ చేస్తే మీరు వాళ్ళు ఒకటే అనే కాన్సెప్ట్ నేను తీసుకెళ్తా. సింపుల్. ఇది అతను 3 అంచెల వ్యూహం అనుసరించిందని కనబడుతుంది అక్కడ.